నా బ్రాండ్ ఈనాడులో నా బ్రాండ్ యంగ్ ఇండియా ఎవరు అంటున్నారు? ముఖ్యమంత్రి అంటున్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలే లక్ష్యం, సర్కార్ ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్ళు పెడతాం, పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం. అంటే టిఫిన్ పెడతారట, ఉచితంగా ఇంటి నుంచి స్కూల్లో దింపుతారట, మళ్ళీ ఇంటికి తీసుకొస్తారట, అండ్ లంచ్ కూడా అరేంజ్ చేస్తారట. ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉన్నది. పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ రవాణా, టిఫిన్ పెట్టాలి, భోజనం, నాణ్యమైన భోజనం పెట్టాలి, మండలానికి ఒక 3 స్కూళ్ళు హాస్టల్స్ లాగా ఏర్పాటు చేయాలి, స్కూళ్ళ లాగా ఏర్పాటు చేయాలి మొత్తం అంతా. అండ్ గవర్నమెంట్ స్కూలు, జూనియర్ కాలేజ్ ఒకటే దగ్గర ఉంటే క్లబ్ చేయాలా. ఇట్లాంటి ఒక 2-3 నివేదికలు విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న ఆకునూరి మురళి గారి టీం అంతా కలిసి ముఖ్యమంత్రికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలే చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఇవి చేయాలంటే ఏం చేయాలా? బడ్జెట్గా పైసలే కదా అల్టిమేట్గా. మరి మీరు విద్య కోసం ఎంత కేటాయించారు? 7% కేటాయించారు. 7%లో ఏమొస్తుంది? 7%లో మీరు కేటాయించిన 23,000 కోట్లలో మొత్తం 3,04,000 కోట్ల బడ్జెట్లో మీరు కేటాయించింది 7%, 23,000 crores. ఈ 23,000 కోట్లతో ఆ టీచర్ల జీతాలు, ఆ మెయింటెనెన్స్ కథ అదే సరిపోతుంది. ఇక మీరు కొత్తగా స్కూల్ ఎట్లా కట్టాలా? ఎట్లా సాధ్యమైంది? మీరు బడ్జెట్ పెంచకుండా, బడ్జెట్లో అక్కడ ఏం కనబడదు, నెంబరే ఉండదు, అక్కడ నెంబరే కనబడదు. మరి ఇక్కడ మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మీటింగ్లో, బహిరంగ సభల్లో సపట్లు కొట్టించుకుంటున్నారు, కానీ చేతల్లోకి వచ్చేసరికి మిస్ అవుతున్నది. హైడ్రా ఒక ఎగ్జాంపుల్, మూసి ఒక ఎగ్జాంపుల్. ఏమైనా తర్వాత కాలంలో అట్టర్ ఫెయిల్యూర్ స్కీమ్ల కింద మారిపోయినాయి అవి. ఎప్పుడు చేస్తారు? విద్యాశాఖ కూడా మీ చేతిలోనే ఉంది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదివామని విద్యార్థులు గర్వంగా చెప్పేలా విద్యా సంస్థను తయారు చేయాలి. ఆర్మీ, సైనిక్ స్కూల్, జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చామని గర్వంగా చెబుతుంటారు. ఆ స్కూళ్లతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోటీ పడలేదా? వాళ్ళకిచ్చే మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేమా? 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇదొక లెక్క. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇదొక లెక్క అన్నప్పుడు విద్య కోసం 7% బడ్జెటే ఎందుకు? ఇదొక లెక్క అని చెప్పి 7+7 14% కనీసం కేటాయించవచ్చు కదా. అది మినిమమే. ఇంకా ఒక 50,000 కోట్లు విద్యారంగానికి కేటాయిస్తున్నాం అని చెప్పలేరా? అదొక లెక్క. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన స్కూల్ ఎవరిది? ఇది పోలీసుల పిల్లలు చదువుకోవడానికి స్కూల్. ఇది వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకు ఉపాధి ఉన్నది, వాళ్ళకు ఉద్యోగం ఉన్నది, వాళ్ళు ఎట్లాగైనా చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిదే స్కూల్ పెట్టడం అనేది, ఏం కాదనట్లేదు. మరి కూలీ పనికి పోయే ఒక తల్లి తన బిడ్డను చదివించడానికి ఏ స్కూల్కి పంపాలా? ఏ స్కూల్కి పంపాలా? ఒక ఆటో డ్రైవర్ కొడుకు, ఒక ఆటో డ్రైవర్ బిడ్డ, ఉపాధి హామీ కూలికి పోయే ఒక తల్లి తన కొడుకుని, తన బిడ్డని ఏ స్కూల్కి పంపించాలా? మరి వాళ్ళకేవి స్కూల్స్? ఎప్పుడు కట్టిస్తారు? ఎంతకాలం పడుతుంది? మీరు చెప్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇంకా 7 ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎప్పుడు కావాలి? అరే ఉన్న స్కూళ్ళని బాగు చేయండి సార్. ఫస్ట్ ఉన్న స్కూళ్ళని బాగు చేయండి.